చాలామంది లేట్ నైట్ పార్టీని హాలిడే రోజున పెట్టుకుంటారు. తమకు ఏ రోజు హాలిడే ఉంటే ఆ రోజు పెట్టుకుంటారు. కానీ ఆ రోజు ఆ పార్టీ చేసుకోవడం వల్ల లేట్ నైట్ చాలా ఎక్కువ మెలకువగా ఉండడం వల్ల దాని యొక్క ప్రభావం తర్వాత రోజు వర్క్ మీద చూపిస్తుంది అనమాట. కానీ ఎప్పుడు కూడా లేట్ నైట్ పార్టీ దాని ముందు రోజు నైట్ పెట్టుకోవాలి. మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే కనుక ఆ లేట్ నైట్ పార్టీ ముందు రోజు పెట్టుకుని తర్వాత రోజు మీకు హాలిడే రోజు అంటే సపోజ్ సండే కానీ ట్యూస్డే కానీ హాలిడే అంటే ఆ హాలిడే రోజు మీకు రిలీఫ్ డే కింద లెక్క అనమాట. అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి. ఆ రోజు ప్రకృతి దగ్గరగా ఉండడం, వారంలో ఒక్కరోజు సెలవు వస్తుంది కాబట్టి మీరు ఆ రోజు కంపల్సరీగా వాకింగ్ సంథింగ్ ఏదో వర్క్ అలా వెళ్ళడం, ప్రకృతి దగ్గరగా ఉండడం, చిన్న చిన్న మీ ఫ్రెండ్స్ వాళ్ళని మీట్ అవ్వడం అలాంటివన్నీ ఉంటాయి. ఆ రోజు పెట్టుకోవడం, చిన్న చిన్న షాపింగ్లు ఏదేమైనా సరే సండే 8 లోపల మీరు అవన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి అంటే సండే మిగతా రోజులు అంతా నిద్రపోవడానికి కూడా ఒకసారి అవకాశం ఉండదు. సండే కొంచెం నిద్రపోవడానికి కూడా ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండడం, రిలీఫ్ అవ్వడం ఇలాంటి పనులకి కేటాయించుకుంటే ఇంకా మంచిది. మీరు ఎప్పుడైనా లేట్ నైట్ పార్టీ పెట్టుకుంటే హాలిడే రోజున కాకుండా దాని ముందు రోజులు పెట్టుకోవడం వల్ల మీకు వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. లైఫ్లో మొనాటనీ అనేటువంటిది రాదండి.